సమయ ఏమున్నది రావన్న అంతా మామూలు ఊళ్ళో పరిస్థితులు ఊళ్ళో ఏమన్నా అంత మంచిగానే ఉన్నది కాలం కూడా మంచిగానే కలిసి చెప్తాంది ఇక రేపు తెల్లుండి వర్షాలు కూడా పడతట్టుంది అంత మన చేతిలో ఉన్నది ఈ సంవత్సరం అయితే మరి మంచి వర్షాలనే అన్నారు బాగున్నారా రామయ్య బాబు? బాగున్నాం బిడ్డ. డాక్టర్ అయినప్పటి నుంచి చాలా బిజీ అయినావు కదమ్మా. అవును బాపు, డాక్టర్ వృత్తి అంటేనే బిజీ కదా. ప్రతిరోజు పేషెంట్తో బిజీగా ఉంటాము, అందుకే ఊరికి రావడానికి తీరిక దొరకటం లేదు. అవును, నువ్వన్నది కూడా నిజమేనమ్మా. మనిషికి ప్రాణం ఇచ్చిన ఆ దేవుడు కంటికి కనబడు కానీ ఎందరో పేషెంట్ల ప్రాణాలు కాపాడుతున్న మీరు కళ్ళ ముందు కనిపించే దేవతలేనమ్మా. ఏమైందమ్మా? కొద్దిగా అయితే కింద పడిపోయేదానివి, ఏమైంది? అన్నం తినలేదా? ఇక్కడ తిన్నా కానీ సాధన అవుతుంది. అమ్మ నువ్వు చాలా నీరసంగా ఉన్నావమ్మా. మేము ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టాము మా సంజీవని హాస్పిటల్ తరపున, ఉచితంగా హెల్త్ క్యాంప్. అక్కడ రండి, మీకు మంచి మందులు ఇస్తాను. మీ ఈ నీరసం అదంతా తగ్గిపోతుంది. మంచి బలమైన మందులు ఇస్తాను, తీసుకోండి. సరేనా? సరే అమ్మ, తప్పకుండా రేపు మళ్ళీ మేము వస్తాం. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. సరే రామయ్య బాబు, నేను వెళ్ళొస్తా ఇంకా. సరేనమ్మా. రామయ్య ఏ వాళ్ళు రావాళ్ళు? నీకు తెలియదారా? మన ఎంకన్న కూతురు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదివింది, పెద్ద డాక్టర్ అయింది. అవునా? ఎప్పుడో చిన్న పిల్ల అప్పుడు చూసిన. ఇప్పుడు ఏం చేస్తుందిరా? కరీంనగర్లో సంజీవని నర్సింగ్ హోమ్ అని పెద్ద హాస్పిటల్ కట్టింది. ఎన్నో వేల మంది నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది. అంతేకాదు, వారం గ్రామాలలోకి వెళ్ళి ఉచితంగా వైద్య క్యాంపులు పెట్టి అందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తుంది. బాలికలకు సుకన్య సమృద్ధి యోజన కింద 3,000 రూపాయలు ప్రతి బాలిక గట్టి వారి ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తుంది. ఆమె అందించిన ఉచిత సేవలకు ఎన్నో రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులను కూడా అందుకుంది. వాళ్ళ తండ్రి లెక్కనే తోటి మనిషికి ఆత్మగుణాన్ని పంచే గొప్ప మనసున్న కర్ణాన్ని. అవురా రావన్న, ఇంత మంచి బిడ్డ పుట్టడం ఈ ఊరికే గర్వకారణం రా. చల్లగా నిండు నూరేళ్ళు బతకాలరా.